Hi, hello, namaste. Welcome to Kota for You, Voice of People. Panchayat Raj and High Court adaptation. Currently seeing two old age homes. One is at Ibrahimpatnam, another is at Pedakondur. ఈ పెదకొండూరుది మనం 4 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసాం. అంతా బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్స్ 95%. ఒక 5% మా లాలాగా పంచాయతీ డిపార్ట్మెంట్ వేరే ఉన్నారు. కాబట్టి మొత్తం బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్స్ అనుకోవాలి. మొట్టమొదటి కొంత కంట్రిబ్యూషన్స్ తోటి స్టార్ట్ చేసాం ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ దిస్. దాని తర్వాత ప్రమీలా శతపథి గారు కలెక్టర్ భువనగిరి యాదాద్రి భువనగిరి డిస్టిక్ట్, ఆమె చేతుల మీదుగా ఫౌండేషన్స్తో వేయబడింది. అడిషనల్ అకామిడేషన్కి ఒక 3 ఫ్లోర్లు 2 ఫ్లోర్లు స్లాబ్లు వేసినాం. ఒక ఫ్లోర్ కింద కంప్లీట్ చేసినాం. అనదర్ ఫ్లోర్కి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 50 లక్షలు శాంక్షన్ అయింది. అది కూడా స్లాబ్ పడే స్టేజ్లో ఉంది. అవన్నీ కంప్లీట్ అయితే ఇంకొక 100 మందికి, ఇప్పుడు 50 మంది ఉన్నారు మన దగ్గర, ఇంకో 100 మందికి మనం ఆశ్రయం కల్పించిన వాళ్ళం ఉంటాం. వాళ్ళకి మంచిగా మనం కంప్లీట్ ఫుడ్, మార్నింగ్ టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ కంప్లీట్గా విత్ మెడికల్ ఎయిడ్, బట్టలు అన్ని రకాలుగా ఫ్రీగా ఇస్తాం వాళ్ళకి. తర్వాత వాళ్ళ హెల్త్ కోసం చక్కటి ఫుడ్ వాళ్ళకి. తర్వాత గోశాల స్టార్ట్ చేసాం. 20 లీటర్ల పాలు వస్తున్న 50 మందికి, చక్కటి ఆవు పాలు. తర్వాత ఫిజియోథెరపీ సెంటర్ పెట్టాం వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి. కాబట్టి ఇన్ని రకాలుగా దాన్ని వృద్ధి చేయడానికి మా ప్రయత్నం లోపం లేకుండా చేస్తున్నాం. థ్యాంక్ యూ. మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి జానకమ్మ దంపతులతో నిర్మితమైన పెద్దకొండూరులోని వానప్రస్థాశ్రమము మొన్న 9/2/24 నాటికి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో అడుగున సందర్భంలో 4వ వార్షికోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం జరిగింది. దీని యందు మొట్టమొదటగా భగవద్గీత పారాయణము, మరియు రెండవది కండరాల క్షీణత గల డిజేబుల్డ్ పర్సన్స్కు చోటుపల్ నారాయణపూర్ మండలంలోని 40 మందికి నిత్యావసర సరుకులు, దుప్పట్లు, మందులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా యాక్చువల్గా నేచురల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఒకటి మేము ఇవ్వాలనుకున్నాం. అది నిన్న హాలిడే రావడం వల్ల కంప్లీట్గా కాలేదు. దాన్ని ఒక 4-5 రోజులలో చోటుపల్లో దాన్ని నిర్వహిస్తాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సాయి యాదాద్రి సేవాశ్రమం సభ్యులకు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యులకు, పెదకొండూరు మాజీ సర్పంచులకు, మిగతా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. టైమింగ్ ఆపండి. మీరు లోపలికి వెళ్తే చెప్పు తీసేస్తారు.
ఏంటి ఈరోజు మెను? ఏం మెను ఈరోజు? మెను ఏంటి? కూరలు ఏంటి? కూర ఉమ్, పప్పు ఉమ్. గోచిక్కుడు కూర గోరుచిక్కుడుకాయ. ఇదేంటిది? పకోడా. అది బజ్జి పప్పుని ఆ, ఉమ్. మస్తు. ఇదేం కిచెన్? నువ్వు వంట చేస్తావమ్మా? ఎన్ని సంవత్సరాలు చెందు? 3 సంవత్సరాల నుంచి ఉన్నావా? ఏం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఉంటుందా? ఏం చేస్తారు పొద్దున్న? ఉప్మా. ఈ బియ్యం బస్తాలా? కందు. పప్పు రోజు పప్పు ఉంటుందా? రోజు పప్పు ఉంటుంది. పప్పు ఇంకేముంటుంది? పప్పు కూర పచ్చడి. పచ్చడి చేసాం కానీ రాత్రి ఇద్దానే మరి తెల్లేరా నేను. రాత్రి కూడా మామూలు రైసే? మామూలు కలం సార్. మిల్లెట్స్ ఉప్మాలాగా చేస్తాం. బీట్రూట్ ఉప్మా చేస్తారా? ఉప్మాలాగా చేసి ఒక రసం చట్నీ చేస్తాం సార్. ఓకే ఓకే. మధ్యలో టీలు కాఫీలు స్నాక్స్? 3:30కి టీ కానీ అది జావ కానీ ఏదో ఒకటి ఉంటుంది సార్. మార్నింగ్ 6:30, 7 లోపల టీ ఉంటుంది సార్. 8:30కి టిఫిన్ ఉంటుంది. పొద్దున్న మార్నింగ్ 6:30, 7 లోపల టీ ఉంటుంది సార్. ఓకే. అండ్ 8:30, 9 లోపల టిఫిన్ ఉంటుంది సార్. 11:30, 12 లోపల భోజనం ఉంటుంది సార్. మరి కొంచెం లేట్ అయింది కానీ మళ్ళీ 3:30, 4 కల్లా టీ ఉంటుంది సార్. 6:30, 7 లోపల. ఎన్ని సంవత్సరాలు అయింది ఇది స్టార్ట్ చేసి? 4 years అయింది సార్. 4 years అయింది. అప్పటి నుంచి మీరే ఉన్నారా? నేను జస్ట్ చూసుకుంటా. ఏం చేస్తా? స్టోర్ ఇన్ఛార్జ్. కిచెన్ ఏం చేయించి ఆమె ఇప్పుడు ఆమె చేస్తా. ఇద్దరు ఉన్నారు చూడండి సార్. పిల్లలు వాళ్ళు వంట చేస్తారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత చేయాలి అని చెప్పేసి గైడ్ చేస్తాను. ఇవంతా అంటే బయట దాతలు ఇచ్చిందేనా లేకపోతే? అవును సార్. 33 మెంబర్స్ ఉన్నారు కదా సార్. వాళ్ళందరూ వాళ్ళ పెన్షన్ ద్వారా తీసుకొస్తారు. మళ్ళీ దాతలు కూడా తీసుకొస్తారు. ఇది మా గోశాలలో నెయ్యి తయారు చేస్తాం. మీరు చేసింది? మేము తయారు చేసాం సార్. గోశాల చూసారు మీరు? చూస్తాను. గోశాలలో నెయ్యి తయారు చేసాం. సో వాళ్ళకి. ఇదేంటిది? మీల్ మేకర్ సార్. మీల్ మేకర్. టమాటా మీల్ మేకర్ కూర చేస్తాం. ఇది రైస్? అది ఇవన్నీ రైస్. బగారా అన్నము, కర్నూలు మామూలు రైస్. మామూలు రైస్. అటుకులు అన్నీ ఉంటాయి. అన్ని వెరైటీస్ ఉంటాయి సార్. మేము వడియాలని కూడా మేము తయారు చేస్తాం. వడియాలు మీరే చేస్తారా? పెట్టాను సార్. ఎండాకాలం కదండి. అవునండి. ఇవన్నీ మిలెట్స్ సార్. ఇవన్నీ వీటన్నిటి మిలెట్స్. జొన్న రొట్టె సండే జొన్న రొట్టె మామూలు చపాతీ పెడతాను సార్. చపాతీ కూర. ఈ ఆయిల్ అంతా రిఫైన్డ్ ఆయిల్ బాగా ఇది అయిపోతే మళ్ళీ మారుస్తుంటారు. రూమ్స్ మాదిరిగా గెస్ట్లో అంటే ఎక్కువ మంది వచ్చినా ఇంకా
ఇవి చిన్నవి కదా ఇవి. ఒక నెల సరిపోద్ది ఇది. సాయంత్రం నానబెడతాం సార్, ఆ, పొద్దున పెట్టేస్తాం. ఆ. పొద్దున నానబెట్టి సాయంత్రం పెట్టేస్తాం. ఓకే ఓకే. ఏమేమి ఉంటుంది అంటే ఏమేమి మిక్స్ వీటిలో ఉంటాయి సార్, కంది పొట్టు ఉంటుంది సార్, గోధుమ పొట్టు, మొక్క పొట్టు ఉంటుంది, పత్తి పత్తి కాటన్ ఉంటుంది సార్. రాగి ఉన్నట్టుంది. రాగి మినుపు మినపట్టు. ఇదేంటి ఆ బాక్స్ ఏంది ఇది? సార్, ఇది మొక్క పొట్టు సార్. అప్పుడప్పుడు దీంట్లో ఏం చేస్తాం, నీళ్ళు ఆపుతాం సార్, నీళ్ళలో వేసి ఆపుతాం సార్. మొక్క నీళ్ళలో వేసి కొంచెం ఉప్పు కళ్ళు వేసి ఆపుతాం సార్. స్టాక్ సార్. 6 నెలలకు సరిపడంతా తెచ్చి స్టాక్ చేసుకోవాలి. ఈ పచ్చిగడ్డి కొన్ని రోజులు ఎండుతుంది ఇది కూడా. డైలీ వేస్తున్నాం సార్. డైలీ వేస్తాను సరిపోతుంది. 2 రోజులకు ఒకసారి తెస్తూ ఉంటుంది సార్. ఇక్కడ ఎంతమంది ఉంటారు? నలుగురా? ఇదంతా కామన్ బాత్రూమ్స్ ఉంటాయా? అదే ఓకే ఓకే. కంపల్సరీ ఉండాలి ఫిజియోథెరపీ లేకపోతే. ఇదేంటి ఇది? సార్, అది చేతితో తింటే సార్, ఇలా పట్టుకుని సార్ లాగుతుందా? ఇట్లా ట్విస్ట్. ఓకే. అంటే అక్కడ వాళ్ళకి వెళ్ళి ఇట్లా వస్తుందా? నడవలేదు సార్, ఇట్లా నడుస్తుంది సార్. కొంతమంది ఖాళీ ఇబ్బంది లేదు, అవునవును. నడుస్తూ ఉంటారు, ఇటు వచ్చి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇట్లా ఇల్లు నడుస్తుంది. కొంతమంది వాకర్ అవసరం లేదు సార్. అదే. నా పేరు మహేష్ అండి. సాయి యాదాద్రి సేవాశ్రమానికి ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత 4 సంవత్సరాల నుండి ఇది దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది ఇక్కడ. ఫస్ట్ భగవద్గీత పారాయణము మన సచ్చిదానంద స్వామీజీ ఆశీర్వాదాలతో 108 పారాయణాలు చేయాలనుకున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు 107వ పారాయణం ఇక్కడ జరగడం చాలా శుభసూచకంగా ఉంది. అలాంటి పారాయణాలు 4 సార్లు ఇక్కడ జరగడం
మా ఆశ్రమానికి ఇది ఒక దేవాలయంలాగా భావిస్తున్నాం. మేము ఆశ్రమం అనుకోవట్లేదు. అందుకని ఇది ఎక్కడ ఎవరు వచ్చినా కూడా దీని దేవాలయంగానే అనుకొని ఈ రోజు 250 మంది వచ్చి ఈ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. చాలా మంది దాతలు ముందుకొచ్చి ఈ ఈ ప్రొవిజన్స్ తర్వాత మెడిసిన్స్ ఇవ్వడంలో పాల్పంచుకున్నారు. వారందరినీ మా సాయి యాదాద్రి సేవాశ్రమం నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు చాలా ఇంత ముందు కూడా చేశాము. మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఒక్క ఆశ్రమం కొరకే కాకుండా మిగతా సామాజిక సేవ కూడా మా ఆశ్రమం ముందుంటది. బడుగు వర్గాలకి మేము ఎప్పుడు వెన్నంటూ ఉంటామని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఎన్నో చేశాము. అట్లాగే వెటర్నిటీ క్యాంప్ కూడా జరిగింది ఇక్కడ. అలాంటి కార్యక్రమాలు చక్కని వాతావరణంలో గోశాల మెయింటెనెన్స్ తర్వాత కొత్త బిల్డింగ్ సుందరంగా తయారైంది. దాన్ని కూడా గవర్నమెంట్ పంచాయత్ రాజ్ ఇందాక చెప్పినట్టుగా 50 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఫ్లోర్ కూడా వేయడానికి 2 రోజుల్లో సన్నిద్ధం అవుతుంది. ఇంకా ముందు కూడా దాతలు కూడా ఎంతో మంది దాతలు కూడా వచ్చి ఇంకా దీని సహాయ సహకారాలు అందించి నిస్వార్థ సేవకు వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని చెప్పి అందరికీ సాయి యాదాద్రి సేవాశ్రమం నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్.